హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎప్పుడు చేసుకునే విధంగా లేకుండా బీరకాయ కారం అనేది చాలా సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు బీరకాయను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆవాలు, జీలకర్ర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసాను. కరివేపాకు అన్ని మంచిగా వేగిన తర్వాత ఇలా మంచిగా వేగనియాలి. వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అనేది వేసేస్తున్నాను అనమాట. బీరకాయ ముక్కల్లోనే వేసిన తర్వాత కొంతసేపు కలిపేసుకొని వేగిన తర్వాత టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల మనకు బీరకాయలు వాటర్ అనేది మంచిగా వచ్చేస్తుంది, ఆవిరి మీదనే ఉడుకుతాయి అన్నమాట. నేను పచ్చి పల్లీలు ఉడకబెట్టి పెట్టుకున్నాను, పల్లీలు కూడా వేసాను అన్నమాట. ప్లేట్ అనేది వేసేసుకుంటే కనుక మనకు బీరకాయ అనేది ఆవిరి మీదనే ఉడికి మెత్తబడుతుందన్నమాట. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఇప్పుడు బీరకాయ ముక్కలు, ఆ తర్వాత వచ్చేసి టమాటా ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు అనేది 2 టమాటాలు కట్ చేసి వేసేసుకున్నాను అనమాట. మళ్ళీ 4-5 నిమిషాలు ఈ విధంగా ప్లేట్ వేసేసి కలిపేసి ఈ విధంగా ఏం చేసుకోవాలి చూడండి. ఒక బీరకాయ ముక్కను తీసుకొని నలుపుతుంటే మంచిగా ఆవిరి మీదనే ఉడికిపోయిందనమాట. ఈ విధంగా ఉప్పు అనేది వేసేసి ప్లేట్ అనేది వేసేస్తే కనుక ఆవిరి మీదనే ఉడుకుతుంది. ఈ విధంగా చేసుకునేటప్పుడు సిమ్లెకల్లో పెట్టుకోండి. 1 స్పూను పసుపు వేసాను. ఆ తర్వాత వచ్చేసి మనకు సరిపడే కారం వేసుకుంటున్నాను. కారం తినేవాళ్ళు ఉంటే కనుక ఇంకా కొంచెం చూసి వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ధనియాల పొడి అనేది వేసేసాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి చెక్క, లవంగ, ఇలాచి పౌడర్ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా మెత్తగా దంచి పెట్టుకొని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ మంచిగా కలిసేటట్టు కలిపేసుకొని ఏం చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనం లాస్ట్లో ఉడకబెట్టుకున్న పల్లీలు వాటర్ కూడా దాంట్లోనే అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి ఆ వాటర్ కూడా వేసేసుకోండి. లాస్ట్లో వేసేసాను అనమాట. ఈ విధంగా వేసేసి మంచిగా కలుపుతూ ఏం చేసుకున్నాను అనమాట. ఈ విధంగా కాకరకాయ పచ్చి పల్లీల కారం రెడీ అండి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఈ విధంగా చిన్నపిల్లలు బాక్స్కి కూడా వేస్తే కనుక మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట. వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలకు కానీ చాలా మంచిగా ఉంటుంది. ఈ విధంగా బాక్స్కి కూడా మా బాబుకు కట్టేస్తున్నాను అనమాట. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.